శ్రీ సాయిరామ్. ఓకే సార్, కానండి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వక నమస్కారాలు. అహం సత్యబోధక చెన్నై శ్రీ సత్యసాయి దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞార్థులైనటువంటి మన ఎమ్మెల్యన్ గారికి, ఎంవీఎల్ గారికి హృదయపూర్వక ప్రణామాలు చేసుకుంటూ ఈరోజు 28/7/24 ఆదివారం క్రమంలో మనం ఉన్నాం. శ్రీ క్రోధనామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, కృష్ణపక్షము, అష్టమి తిథి, భానువాసరము, అశ్విని నక్షత్రం. ఏఎస్బి 1491లో ప్రయాణం చేస్తుంది. ఈ విధంగా మనం గురువు గారికి స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటూ ఈ రోజు కార్యక్రమాల్లో ప్రప్రథమంగా స్వామివారి యొక్క ఆంతరంగిక శిష్యులు, అంతేవాసులు, స్వామి నచ్చినటువంటి స్వామి యొక్క పదాన్ని పాదాలను నిరంతరం ఆశ్రయించి వారి యొక్క జీవనాన్ని పావనం చేసుకొని జన్మను ధన్యం చేసుకున్నటువంటి దంపతులు ఆదుర శ్రీనివాసరావు గారు, హైమవతి గారు. అలాంటి హైమవతి అమ్మగారు వాళ్ళ మనందరినీ ఏఎస్పీని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి శుభ సందర్భంలో మన అధినేత దంపతుల తరఫున, మనందరి ఆత్మీయ సోదర సోదరీమణుల తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేసుకుంటూ వారి యొక్క చక్కని సత్సంగాన్ని మనం విన్నాము. ఇప్పుడు గురువు గారి యొక్క శుభకామనలతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నెక్స్ట్ చంద్రమ్మ గారి యొక్క జ్ఞాపకాల పందిరి, గురువు గారి యొక్క సత్సంగాలు ఈ రోజు కొనసాగుతాయి. ఇప్పుడు గురువు గారి యొక్క శుభకామన. సాయిరామ్ సార్. సాయిరామ్ అండి. సారు ఒక పర్యాయం ఆదిలాబాద్ జిల్లా చాలా మారుమూల ప్రదేశం మాదారం అంటారు. ఈ సంఘటన నేను చాలాసార్లు చెప్తున్నా, చెప్పినప్పుడల్లా దండలు పడుతుంటాయి. ఈ సంఘటన నేను చెప్తుంటే దండలు ఎలా పడతాయంటే సార్కి ఎలా జరిగిందో ఒక బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్, నమ్మిన వారికి నమ్మినంత అండి. నిన్న వేదపారాయణం అయిపోయిన తర్వాత మంగళహారతి ఇస్తుంటే నేను మా ఇంట్లో ఎక్కడ కూర్చుంటానో ఆ సీట్లో చాలా మంది తెలుసు, ఐ సిట్ ఇన్ ఓన్లీ వన్ చైర్, దట్ టు నార్త్ డైరెక్షన్. నా ప్రయాణం అంతా నార్త్ డైరెక్షన్, పాండవులు పోయినట్టుగా. అక్కడ కూర్చుంటే మా వీడియో చూపిస్తుంటే నా మీద క్రిస్టియన్స్ హోలీ వాటర్ అంటారు చూసారా, యేసు ప్రభు ఆ యొక్క హోలీ వాటర్ లో స్నానం చేసి బ్యాప్టిజం తీసుకున్నాడు అంటారు చూసారా. గుళ్ళో అయ్యగారు పవిత్ర తీర్థం అంటుంది, ఎంత తీర్థాన్ని ఎవడైనా చాలా జాగ్రత్తగా తీసుకుంటాడు. నాకు తెలిసిన తీర్థాన్ని కేర్లెస్ గా తీసుకున్నాడు ఎవడు కనపడలేదు ఇంతవరకు నాకు. అలా వీడియో చూపిస్తుంటే నా మీద జలం సంప్రోక్ష చేశారు. మా అబ్బాయి వచ్చి నెత్తి మీద చూస్తుంది. నెత్తి మీద ఏం కనపడుతుంది? అటకమింటి పడ్డ నీళ్లు కాదు ఇవి. మా సార్ ఒక పర్యాయం అమ్మ ఒక్క నిమిషం మాట్లాడుతాం మా సార్ గురించి తప్పకుండా. మీకు హ్యాడ్ సఫిషియంట్ టైం, నో టైం లిమిట్ టుడే. మా సారు ఒకసారి వచ్చారండి, పల్లెటూరు ప్రదేశం అండి, లోపల కొండలు, కోల్బెల్ట్ ఏరియా, మాదారం అంటారు. రాగానే వచ్చారు, చాలా దూరం, ఎక్కడ ఒంగోలు ఎక్కడ మాదారము చూడండి. సరే వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరో విలేజ్ కాలనీ, అది విలేజ్ కూడా ఇట్స్ కాలనీ, కొన్ని గృహాల సముదాయ కాలనీ అంటే. నేను కూడా కాలనీలోనే పెరిగాను. సో ఆయన ఒక భక్తుడు స్వామి సార్తో దగ్గర కూర్చోవటము నాలంటి అనుకోండి. ఏమండి ఎక్కడి నుంచి వచ్చారు, ఇలా అయిన తర్వాత ఆయన బాబా గారు ఇలా నిన్న సాయంత్రం అండి కన్యక్ నగర్ లో చిన్న పిల్లవాడండి, 8 సంవత్సరాలు బట్టి చూస్తున్నానండి ఆ పిల్లవాడిని. ఇప్పుడు 10వ క్లాస్కి వచ్చాడండి. అంటే వాడు 4వ క్లాస్ నుంచే అయ్యగారులాగా, చిన్న బుడ్డ అయ్యగారులాగా గుడిలో, నేను శనివారం భజన చేసే గుడిలో రోజు విగ్రహాలు శుభ్రం చేస్తాడు, విగ్రహాలు అలంకరణ చేస్తాడండి. అయ్యగారి కంటే అద్భుతంగా చేస్తాడు. ఇక్కడ కులము ప్రధానం కాదు, బ్రాహ్మణ్ కూడా అలా చేయడు. ఇక్కడ బ్రాహ్మణ్ పూజ చేసే గుడికి పోయినా అసలు లోపల ఎంత గర్భగుడి అనకూడదు అని, వీడెంత సుందరంగా మెయింటైన్ చేస్తాడంటే అండి. వాడి గురించి నేను శనివారం భజన పోతే, నేను సుబ్రహ్మణ్యం భజన పాడుతుంటే ఎంత అద్భుతంగా స్వామి ఫ్లవర్ ఇచ్చారండి. పాపం తెలియదు ఆ పిల్లలకి, కన్యక్ నగర్ పిల్లలకి. ఇంట్లో పనులు ఉన్న వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి? 24 గంటలు సరిపోవు మీకు. మొన్న పోయిన ఆదివారం అండి, గురు పూర్ణిమ రోజు వేదం అయిపోయింది, అష్టోత్తరం అయిపోయింది, సాయి గాయత్రి చెప్తుంటే అద్భుతంగా
పెద్ద పెద్ద మందిరాల్లో నేను అంటే పూలు పడితేనే దండలు ఊగుతాయి. ఇప్పుడు కూడా దండల టాపిక్ అన్నమాట. పూలు పడితేనే సాయిబాబా ఉన్నాడు, విభూది వస్తేనే సాయిబాబా ఉన్నాడు అని అనుకుంటే కూడా అజ్ఞాన స్థితి, అవివేక స్థితి. బట్ స్వామి విల్ బి మేనిఫెస్ట్. ఎందుకంటే ఆయన కరుణా సముద్రుడు, ప్రేమ సముద్రుడు. మనం గనక కించిత్ హృదయం పెట్టి గనక ఒక మాట మాట్లాడినా, హృదయం పెట్టి ఒక పాట పాడినా, హృదయం పెట్టి ఒక కార్యక్రమం చేసినా ఆయన తట్టుకోలేడని బాబు. ఆయన హృదయం తట్టుకోలేదు, ఏడ్చేస్తాడు. ఎన్నోసార్లు ఏడ్చాడు స్వామి, మీరు చూసారో చూడలేదు. మన ఏడుపులో సరిపోతే ఆయన ఏడుపు ఎక్కడ చూస్తాం ఇప్పుడు మనకి. ఆ విధంగా భక్తుడు సార్తో పరిచయం చేసుకున్న తర్వాత జనరల్ గా సార్ చాలా ఉత్సాహం, ప్రోత్సాహం అంటే ఈ దంపతులే. దే హ్యావ్ ఎంకరేజ్ సో మెనీ డివోటీస్. కాల్బెట్ లాగా చాలా మంది ఉన్నారు సంస్థలు, ఎందుకంటే వాళ్ళకంటే ముందుకు పోతే ఇబ్బంది కదా. కానీ శ్రీనివాసరావు గారు, హైమవతిరావు గారు అలాగ అనుకుంటే ఈ బాల వికాస్ ఈ స్థాయిలో ఉండేది కదా. హీ ఎంకరేజ్డ్, హీ మోటివేటెడ్ సో మెనీ గురూస్. అరే ఆవిడ చెప్తే నాకు ఈ నెవర్ థాట్ లైక్ దట్, ది కపుల్ నెవర్ థాట్ లైక్ దట్. వాళ్ళు అనుకుంటే నిజంగా ఈ ప్రాంతంలో, ఈ కోస్టల్ ప్రాంతంలో సత్యసాయి ఆర్గనైజేషన్ అంతగా నెల్లూరు జిల్లాలో అంతగా అభివృద్ధి చెందేది కాకపోవచ్చు. ఈసారి యొక్క అనుంగ శిష్యుడు నా క్లోజ్ ఫ్రెండ్ రాజగోపాల్ అని, నెల్లూరు. వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి పుట్టుపత్తిలో 10 సంవత్సరాలు కలిసి చదువుకున్నారు. రాజగోపాల్ అమ్మ, మీసాల రాజగోపాల్, నెల్లూరు. అవును బాబాజీ. అమ్మ ఆయనకి ఇద్దరే ఫ్రెండ్స్. ఫస్ట్ గురువు ఏమో కామరాజు గారు, రెండో గురువు మన శ్రీనివాసరావు గారు. అమ్మ టాపిక్ లో పోదామండి. అతను ఇంకా అప్పుడు బ్రేక్ఫాస్ట్ జరుగుతుంటే సార్ పక్కనే కూర్చుని అడుగుతుంటాడు అనమాట. ఆమె సాయిబాబా వస్తారట కదా, దండాలు పడేస్తారట కదా, పూలు పడేస్తారట కదా, విభూతి చల్లుతారట కదా అంటే ప్రతి చాలా కామన్ అండి, అన్ని చోట్ల జరుగుతుంటాయి, దాంట్లో విశేషం ఏముంది అన్నారు మాస్టర్ గారు. ఇక వచ్చారు, కార్యక్రమం అయిపోయింది. ఇక ఓంకారం భజన. అప్పుడు ఆ కాలంలో వేదం లేదు, మొన్న చెప్పాను కదా, అందుకనే సాయి నమ్మకం పెట్టింది. ఆ కాలంలో దిస్ హ్యాపెన్ మోర్ దాన్ 25 years 26 years బ్యాక్ అన్నమాట. నేను ఆర్గనైజేషన్ వచ్చిన కొత్తలో, అరౌండ్ 92-93లో. ఇక ఈయన ముందు వరుసలో కూర్చున్నాడు. భజన అయిపోయింది. ఆ రోజుల్లో టేబుల్ ఫ్యాన్లో కూడా పెడదామంటే లేవు, ఎందుకంటే మారుమూల ప్రదేశము, కొత్తగా చిన్న షెడ్ వేసుకున్నారు భజన మండలి ఇనాగరేషన్ అనమాట. మాదారం అంటారు అన్నమాట. ఇతను సార్ మాట్లాడుతున్నారు, ప్రారంభించారు. ఇతను చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు ఆ గ్రామస్తుడు భక్తుడు. సారుకు తెలుసు, ఎందుకంటే ఆయన మహనీయుడు అని. ఆయన మహనీయుడు కాబట్టి ఆసు కవిత్వం అలాగా ఆయన నోటి నుంచి తయారైంది. ఈ భక్తుడు చూస్తున్నాడు, క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎక్కడ సారు మాట్లాడుతున్నాడు, సారు ఫోటోలు వంక చూస్తున్నాడు. విషమ పరిస్థితుల్లో పంచభూతాల్లో గాలి కూడా స్తంభించింది ఆ రోజు. చూడండి, మారుమూల ప్రదేశము, కొండల మధ్య ప్రదేశము, ఆహ్లాదకరమైన వాతావరణంలో చిరుగాలి రావాల్సిన ప్రదేశంలో గాలి కూడా స్తంభించిందండి. అంటే మనం పరీక్షించడానికి ఈసారి అనుకుంటూనే ఉన్నాడు. ఇక్కడంటే ఇప్పుడు నెల్లూరులోనూ, గుంటూరులో, కావల్లోనూ పెడితే 14 ఫ్యాన్లు పెడతారు. కింద ఒక ఫ్యాన్, పైకి ఒక ఫ్యాన్, మీద ఒక ఫ్యాన్. అక్కడ ఫ్యాన్లు పెట్టే అవకాశం లేదు. సార్ చూస్తున్నారు, ఫ్యాన్ అన్న పెట్టున్న ఆ ఫ్యాన్ గాలి కన్నా దండ పడి ఉండును. నిన్న మా గుళ్ళో ఫ్యాన్ లేదు, ఏం లేదు. మరి ఆ చామంతి పూ ఎంత అద్భుతంగా పడేశాడు. కార్యక్రమం నడుస్తోందండి. సార్కి లోపల టెన్షన్ ఉంది, ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. ఒకదంపుడు ఎక్కడ పోయినా బాబా విభూతి వస్తుంది అని ఇప్పుడు నాకంటే మా భక్తులు చెప్పడం మొదలు పెట్టారు. ఈయన ఎక్కడ పోయినా విభూతి వస్తుంది అంటే, గుడివాడలో ఇచ్చాడు, వేమవరంలో ఇచ్చాడు, ఎవరు విజయనగరంలో ఇచ్చాడండి, అన్ని చోట్ల ఇస్తాడని నేను. మా ఇంట్లో కూడా అండి. సారీ, పొన్నూరులో ఇచ్చాడట. మా అమ్మాయి మొన్న, ఈ అమ్మాయి శ్రీదేవి వచ్చి వాళ్ళ సిస్టర్ చెబుతోంది, ఇదే రూమ్ లో ఇద్దరు పక్క, ఆ అమ్మాయి నా పక్కన భుజం పెట్టి వేయించుకుంది. వాళ్ళ అక్క ఎదురుగా కూర్చొని నా కళ్ళలో తీక్షణంగా చూస్తుంది వాళ్ళ సిస్టర్. అప్పుడే నా గురించి ఫుల్ ఎక్కించిందిట. మా గురువుగారు ఏ ఊరు పైన విభూతి వస్తుందంటే, ఇప్పుడు రేపు ఏ ఊరు పోతే రాకపోతే. సారు సత్సంగం చెప్తూనే ఉన్నారు. సత్సంగం ముగించే సమయం వస్తుంది. ఒక పువ్వు పడలేదు, ఒక దండ ఊగలేదండి.
నేను అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ చేసేప్పుడు పక్కన కూర్చుని ఇడ్లీ తినుకుంటూ దోశలు తినుకుంటూ వాళ్ళకి చెప్పాను గ్రామస్తుడికి, ఇప్పుడు నేను స్టేజ్ దిగితే నా పరిస్థితి ఉంటది. క్వైట్ న్యాచురల్ టు నాట్ ఓన్లీ ఫర్ ఆదూర్ శ్రీనివాసరావు గారు, ఎనీబడి ఇన్ ద వరల్డ్, ఎవ్వడు ఏ వ్యక్తి అయినా ఇటువంటి సహచారం చేసిన తర్వాత ఖచ్చితంగా మనసులో ఫీలింగ్ అన్నమాట. వచ్చి కూర్చున్న తర్వాత వెంటనే లేచి అతను సార్ కుర్చీలో కూర్చోగానే వెళ్ళాడు. సాయిరామ్, ఎంత బాగా చెప్పారు సార్, ఈ రోజు మనం బ్రేక్ఫాస్ట్ చేసుకునే మీరు చెప్పిన అంశాలని స్వామి దండ ఊగిపోయిందండి, ఉయ్యాలలు ఎవరికి కనపడలేదు, ఆ ఒక్క భక్తుడు కనపడిందండి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ డివైన్ కపుల్ ఆదు శ్రీనివాసరావు గారు, హైమవతి గారు. అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. ఎంత ప్రేమ ఉంటే మీరు అలాగా మా దగ్గరికి పరిగెత్తికి రావాలమ్మా. అమ్మ ప్రేమ అంటే ఇదమ్మా, అమ్మ ప్రేమ ఇది. థ్యాంక్ యూ సో మచ్. యూ కెన్ స్పీక్ నౌ. సాయిరామ్. మొదలు పెట్టుకుందామా బాబా? తప్పకుండా అమ్మా. సాయిరామ్ బాబా. సాయిరామ్. తనివి తీరా మాట్లాడు, నో రిస్ట్రిక్షన్. స్వామి కృప నాన్న. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారెడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. బమ్మెర పోతనామాచ్యుల వారు దుర్గాదేవిని ఇలా ప్రార్థించుకుని భాగవతాన్ని కలిగించారట. అంటే అమ్మ కృప ఉంటే అంతటా విజయమేనని మనకు అర్థమవుతున్నది. సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి మాత, మానవాళికి అందరికీ మాత అయిన సాయి మాత పాద పద్మములకు వందనాలు అర్పించుకుంటూ ఈ 6వ సత్సంగానికి 1491 కలిపితే 516 6వ సత్సంగం అంటే అరిషడ్వర్గాలను దునుమాడే సత్సంగం. ఈ సత్సంగానికి అదృశ్య సోదరులందరికీ సాయిరాం చెప్పుకుంటూ, మరి నన్ను మర్చిపోకుండా తిరిగి నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మరి బాబా గారికి, స్వామివారికి, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మనం ముచ్చటించుకునేటటువంటి అంశం నారీ శక్తి. నారి అనే పదానికి అంగన, అంబుజాక్షి, అతివ, అబల, ఇందుముఖి, మహిళ, మగువ, స్త్రీ, ఇలా చాలా పదాలు ఉంటాయి మనకు తెలిసినవే. ప్రతి పదానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం కూడా. స్త్రీ అంటే త్రిగుణముల కలయిక, సత్వ రజస్ తమో గుణాలు. అలాగే కరుణ, జాలి, దయ కలిగినటువంటి ప్రేమ మూర్తులు మహిళలు. ముందుగా మహిళ అంటే మనకు గుర్తు వచ్చేవారు అమ్మ, అక్క, చెల్లి, అమ్మమ్మ, బామ్మ. పురుషులకైతే అర్ధాంగి. అందరి హితవు గోరే ప్రేమ స్వరూపిణి మహిళ. నారి అంటే నా ప్లస్ అరి, ఎవ్వరితో విరోధం లేనిది, ఎవ్వరికి విరోధి కానిది అని మనం అర్థం చెప్పుకోవచ్చు. స్త్రీలు భారతీయ సంస్కృతికి కోటల వంటి వారు అన్నారు స్వామివారు. ఆధ్యాత్మిక సంపదకు రక్షకులు. పిల్లలకు 5 ఏళ్లు వచ్చే వరకు తల్లి సంరక్షణ బాధ్యత వహిస్తుంది. తొలి ఉపాధ్యాయురాలు తల్లియే. స్వామివారు తల్లి ఒడి, ప్రథమ బడి, గుడి అని కూడా అన్నారు. పంచమాతలలో మొట్టమొదటిది దేహమాత. దేహమాత, గోమాత, భూమాత, దేశమాత, వేదమాత అని మనము 5 తల్లులను గురించి బాల వికాసంలో కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా. దేహమాత శరీరాన్ని ఇస్తుంది, రక్షిస్తుంది. గోమాత క్షీరాన్ని ఇస్తుంది. భూమాత పంట పొలాలను పండించి అందరి ఆకలి తీరుస్తుంది. దేశమాత రక్షణ, భద్రత, ప్రేమ, పౌరసత్వం అందిస్తుంది. వేదమాత ఆధ్యాత్మిక విద్య ద్వారా మానవ జీవిత లక్ష్యాన్ని తెలియజేస్తుంది. దేహమాత తక్కిన మాతల ఘనతను బిడ్డకు నూరిపోస్తుంది. కాబట్టే తల్లి బాధ్యత క్లిష్టమైనది, ఘనమైనది. మాతృత్వం భగవంతుని వరం. దేశంలో అదృష్ట దురదృష్టాలను కలిగించేవారు తల్లులే. అహరహంబును బ్రోచెడి అమ్మ కంటే
ఆదరంబగు వ్యక్తులు అవనిగలరే. అమ్మ ప్రథమాక్షరంబె ఆద్యక్షరంబు, ప్రాణికోటికి అమ్మయ్య ప్రాణ సమము అని స్వామివారు ప్రవచించారు. తల్లులు తమ బిడ్డలకు పాపభీతి, పుణ్యప్రీతి అనే 2 పాఠాలు బోధిస్తారు. భగవంతునిపై విశ్వాసం ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. అదే దైవ ప్రీతి. ఒక దేశ ఔన్నత్యం ఆ దేశం యొక్క తల్లులను చూసినట్లయితే అర్థమవుతుంది అన్నారు స్వామివారు. దయ, సౌశీల్యత, సద్గుణాలను పిల్లలకు అందించేవారు తల్లులే. పిల్లలను ఉయ్యాల ఊపుతూ, ఆడిస్తూ, పోషిస్తూ, స్నానం చేయిస్తూ, మంచిని బోధిస్తూ ఉంటారు ప్రేమమూర్తులైనటువంటి తల్లులు. పురాణాలు, శాస్త్రాలు స్త్రీని మాతృమూర్తిగా వర్ణించి స్తుతిస్తున్నాయి. విద్యావంతులైన స్త్రీలు జనక మహారాజు ఆస్థానంలో ఉన్నత స్థానాల్లో ఉండేవారు. మైత్రేయి, గార్గి, సులభ. పౌరాణిక యుగపు స్త్రీమూర్తులైన సావిత్రి, చంద్రమతి, దమయంతి మొదలైన వారిని స్వామి ఉదహరిస్తూ అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు. విద్వాంసులలో ఆనాడు జనకుని సభలో గార్గి ఆత్మాన్వేషణ మార్గాన్ని, అతి క్లిష్టమైన జటిలమైన సమస్యలను పరిష్కరించి అందరినీ జయించి గౌరవ స్థానం పొంది. చారిత్రక యుగంలో శివాజీ తల్లి జిజియాబాయి అతడికి బాల్యం నుంచే పురాణ ఇతిహాసాలను బోధించి హృదయంలో దేశభక్తిని నింపి పవిత్రమైన హైందవ సంస్కృతిని బోధిస్తుంది. భారతీయ ధర్మాన్ని ఊపిరిగా పిల్లలకు అందించే ఆదర్శం మాతృమూర్తులైన, సంస్కారవంతులైన, విద్యావంతులు, కరుణామూర్తులు, ప్రేమ స్వరూపిణులు, నిస్వార్థపరులైన భారతీయ మహిళలు ఎందరో ఉన్నారు. మహిళ దేశ అభివృద్ధికి పాటుపడు దైవభక్తి, ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి ఉత్తమ వీరులను తయారు చేయగలిగినటువంటి వారు మాతృమూర్తులే. ఉత్తమ మాతృమూర్తుల వలన భారతీయ సంస్కృతి నేటికి ఇలా నిలిచి ఉంది అంటుంటారు స్వామివారు. శ్రీరాముని పెంచినటువంటి కౌసల్య, లవకుశలను పెంచిన సీతమ్మ, వీర గాథలతో శివాజీ హృదయాన్ని నింపిన జిజియాబాయి, గాంధీజీని తీర్చిదిద్దిన పుతలీబాయి, సమాజ సేవకు బిడ్డను చేసిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తల్లి భగవతీదేవి, వివేకానందుని తల్లి భువనేశ్వరీదేవి ఉత్తమ మాతృమూర్తులు. ఈనాటికి కూడా వీళ్ళందరి పేర్లు చెప్పుకుంటున్నామంటే అది వారి తల్లులు చిన్నతనం నుంచి వారికి నేర్పినటువంటి సంస్కారం వల్లనే. బిడ్డలను ఒడిలో లాలిస్తూ, జోలపాటలు పాడుతూ, ఉపనిషత్తుల్లోని వేదాంత కథలను చెప్తూ, చిన్నప్పటి నుంచే బిడ్డలకు పాలు త్రాగిస్తూ, హృదయాల హత్తుకుని అమృతంతో నింపినటువంటి వారు మన భారతీయ మాతృమూర్తులు. వారిలో శక్తిని మేల్కొల్పి శాశ్వత ఆనందాన్ని, శాంతిని చూపారు. ఆత్మవిశ్వాసాన్ని, ధైర్య సాహసాలను, దేశభక్తిని, ఉత్తమ ప్రవర్తనను, మానవతా విలువలను నేర్పారు. బిడ్డలలో దాగి ఉన్న శక్తిని తల్లే బయలుపరుస్తుంది. ఒకసారి స్వామివారు చెప్పినటువంటి కథ, ఒక మారు అడవిలో ఒక మేకల మందను మేపుకుంటూ వెళ్తున్నట్ట ఒక గ్రామస్తుడు. ఆ మేకల మందలోకి అప్పుడే పుట్టిన ఒక సింహపు పిల్ల దారి మర్చిపోయి ప్రవేశించింది. ఆ మందలతో పాటు, మేకలతో పాటు తిరుగుతూ అని అరుస్తూ, గడ్డి తింటూ, వాటితో పాటు తిరిగి ఆ మేకలను కాచుకునే వాడి ఇంటికి వెళ్తుంది. వాడి దొడ్లో మేకలనంతా పెట్టినప్పుడు ఇది కూడా అక్కడే ఉంటుంది. మే అని అరుస్తూ ఉంటుంది, మేకపాలు త్రాగుతూ ఉంటుంది. కొంతకాలం ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజు ఈ మేక మందలు అడవిలో మేస్తున్నప్పుడు ఒక సింహము ఆ మందల మీద వచ్చి దూకుతుంది. అవన్నీ కూడా మే అని అరుస్తూ పరిగెడుతూ ఉంటే వాటితో పాటుగా ఈ సింహం పిల్ల కూడా పరిగెత్తడం చూస్తుంది. సింహం ఆశ్చర్యపడుతుంది, ఏమిటిది సింహ పిల్ల ఇలాగా మేకలతో పాటు తిరుగుతూ మే అని అరుస్తున్నది అని దాన్ని వెంబడించి పట్టుకోవడానికి పరిగెడితే అది మే అని అరుస్తూ, నేను చిన్న పిల్లను, నన్ను పట్టుకోవద్దు, నన్ను చంపొద్దు, నన్నేం చెయ్యొద్దు అని అరుస్తుంది. అప్పుడు ఆ సింహం దాన్ని పట్టుకొని పోయి ఆ అడవిలో ఉన్నటువంటి ఒక నీటి మడుగులో దాన్ని చూపిస్తుంది. దాని మొహము తన మొహము చూపించి, చూడు, నీవు నేను ఒకటిగానే ఉన్నాం, నువ్వు మేకవు కాదు,
నువ్వు సింహానివి చూడు అని దాని స్వరూపాన్ని స్వభావాన్ని తెలియపరుస్తుంది. ఆ విధంగా తల్లి బిడ్డలోని భగవత్ శక్తిని స్వస్వరూపాన్ని తెలియపరచి మెరుగులు పెట్టి సత్శీలంతో సత్ప్రవర్తనతో సన్మార్గంలో జీవించేలాగా బోధిస్తుంది. అందుకనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు తల్లి అన్నారు స్వామి. అమ్మ అనే పవిత్రమైనటువంటి 2 అక్షరాలు మానవుడు ఉచ్చరించే మొట్టమొదటి పదం. మొట్టమొదటి బిడ్డకు మాటలు వచ్చినప్పుడే పలుకుతాడు. తల్లుల వలన దేశంలో ధర్మోద్ధరణ జరగవలసి ఉంది అంటారు స్వామివారు. మాతృమూర్తులు దేశానికి పట్టు కొమ్మలు. మానవులు సద్గుణాలతో సౌశీల్యంతో త్యాగ నిరతితో సహనం పాటిస్తూ సరైన మార్గంలో మానవత్వాన్ని పెంపొందించే విధంగా బిడ్డలకు శిక్షణ ఇస్తారు. సమాజ పరిరక్షకులు మహిళలే. మహిళలకు తమ బిడ్డలపై ఉన్న మమతను తెలియపరిచే స్వామి చెప్పినటువంటి ఒక చిన్న హాస్య కథ. ఒకసారి మహిళలంతా ఒక దగ్గర సమావేశం, ఒక పేరెంటం ఏదో ఒక సమావేశంలో కలుస్తారు. అక్కడ శ్రీరాముడి తల్లి కౌసల్య, హనుమంతుడి తల్లి అంజనాదేవి, అగస్త్యుడి తల్లి హవిర్భు ముగ్గురు కూడా అందరితో పాటు కలిసి ఉన్నారట. కొంతసేపు అయ్యాక ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాక హనుమంతుడి తల్లి అంటుందట, నా కుమారుడు ఎంత గొప్పవాడో తెలుసా, ఒక్క అంగలో సముద్రాన్ని దాటి అవతలికి వెళ్ళి లంకలో ఉన్న సీతమ్మ జాడ తెలుసుకుని మరలా ఒక్క అంగలో ఇటువైపుకు వచ్చి శ్రీరామచంద్రుడికి సీతమ్మ జాడ తెలియజేశాడు అంటుంది గొప్పగా. అప్పుడు అగస్త్యుడి తల్లి వెంటనే అంటుంది కదా, నీ కుమారుడు సముద్రాన్ని దాటాడు అంటున్నావు, నా కుమారుడు ఎంత గొప్పవాడంటే సముద్రంలో దాగిన రాక్షసుని పట్టుకొని చేతకాక దేవతలు బాధపడుతుంటే ఒక్క గుక్కలో నీ కొడుకు దాటిన సముద్రాన్ని మొత్తం మింగి ఖాళీ చేసేసాడు తెలుసా అంటుందట గర్వంగా. అప్పుడు కౌసల్యమ్మ అంటుందట, మీ ఇద్దరి కుమారులు ఎలా సముద్రాన్ని దాటడం సముద్రాన్ని తాగడం చేశారు, నా కుమారుడు నామస్మరణ చేయటం వల్లనే కదా అంటుందట. అంటే మనకు దీన్ని బట్టి స్వామివారు ఒకసారి హాస్యంగా ఈ కథ చెప్పారు. ఎవరైనా కానీ తమ బిడ్డలను గొప్పగా చెప్పుకోవటం అనేది తల్లి యొక్క మధుర హృదయం అన్నమాట. కనుక నారీ శక్తి ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే ఇంకొక చిన్న సంఘటన. చాలా సంవత్సరాల క్రితం చాలా మంది మన స్వామి భక్తులకు అనుభవం అయినటువంటి విషయమే. పుట్టపర్తిలో కొంతమంది పర్మనెంట్ సేవాదారులు ఉంటారు. వాళ్ళని చూస్తే అందరికి వణుకు భయం. ఒకసారి స్వామివారు లైన్స్ లో దర్శనాన్ని ఇవ్వడానికి వస్తుంటే ఒక మహిళ సీక్రెట్ గా, స్వామి ఫలానా సేవాదారుని చూస్తే భయమేస్తుంది స్వామి, ఆమె నోటికి పడలేకపోతున్నాం స్వామి, ఆమెను చూస్తేనే ఆమెతో మాట్లాడాలంటేనే భయంగా ఉంటుంది స్వామి అని చెప్పారట. అప్పుడు స్వామివారు ఏమన్నారంటే, నీకే కాదు నాకు కూడా భయమే ఆవిడంటే అన్నారట. చూసారా స్త్రీ శక్తి ఎంత గొప్పదంటే భగవంతుణ్ణి కూడా భయపెట్టే అంత గొప్పదన్నమాట. లోకానికి ఆధారం స్త్రీలే. మహిళలే లోకానికి సమాజానికి వివేకవంతులైనటువంటి యువతను అందించేవారు. మన భారతదేశంలో స్త్రీలు శక్తి స్వరూపిణులుగా భావించి గౌరవించడం మన సంస్కృతి. దేశాభివృద్ధికి స్త్రీలు ప్రత్యక్షంగాను పరోక్షంగా కూడా తమ శక్తిని అందిస్తూ కృషి చేస్తూనే ఉన్నారు. మన దేశంలో ముఖ్యంగా స్త్రీలు సాధిస్తున్న విజయాలు ఇతర దేశాలకు ఏమాత్రం తీసిపోవు. యువతను సక్రమ మార్గంలో నడిపిస్తూ విద్యాబుద్ధులు నేర్పిస్తూ స్త్రీలు చూపే చొరవ బాధ్యత చాలా ఎక్కువ. నేటి సమాజంలో ప్రతి రంగంలో కూడా స్త్రీలు ఉన్నత పదవుల్లో ఉన్నారు. చదువులో ఉత్తీర్ణత శాతంలో కూడా స్త్రీలదే పైచేయి. విధి నిర్వహణలో ఎంతో ధైర్య సాహసాలు చూపుతుండటం మనకు తెలుసు. అంగన్వాడీ నుంచి అంతరిక్షం వరకు అన్ని చోట్ల ఎంతో సహనంతో, చాకచక్యంతో, నైపుణ్యంతో, శ్రద్ధ, పట్టుదల కనపరుస్తున్నారు. దేశ విదేశాల్లో చదువులు చదివి అక్కడ ఉద్యోగాలు చేస్తూ కొందరు వారి చదువును సంపాదనను మన దేశానికి వారు పుట్టిన ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు పెడుతూ మాతృభూమి రుణం తీర్చుకుంటూ ఉండటం మనందరికీ తెలిసిందే. కొందరు స్వదేశం వచ్చి స్థిరపడుతూ సేవ చేస్తున్నారు.
స్త్రీలు తమ శక్తిని తెలుసుకొని తమ శక్తితో దేశాన్ని, కుటుంబాన్ని, సంస్థలను ఉత్తమ స్థాయిలో నిలబెడుతున్నారు. ఆధునిక యుగంలో చూసినట్లయితే స్వాతంత్రం తర్వాత మన దేశాన్ని ఏలిన ఇందిరాగాంధీ, గవర్నర్ గా పనిచేసిన సరోజినీ నాయుడు, ఇంకా దేశ విదేశీ మహిళలు ఎందరో తమ శక్తులను నిరూపించుకున్నారు. వివిధ రంగాల్లో స్త్రీ ప్రాతినిధ్యం గురించి చూస్తే మహిళ అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నది. ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్నారు. అంటే అవకాశం వస్తే ఇస్తే ఎంత కష్టతరమైన పనినైనా అభ్యసించి విజయం సాధిస్తారని చెప్పవచ్చు. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో ఆ దేశ సస్యశ్యామలంగా ఉంటుంది అన్నారు స్వామివారు. పూర్వం స్త్రీలు ఇంటి పట్టున ఉండి ఇంటి పనులు మాత్రమే చేసుకునేవారు. వివాహితలు ఇంటిని చక్కదిద్దుకుంటూ భర్త, పిల్లల యొక్క బాగోగులు చూసేవారు. ఈ విధంగా స్త్రీ గృహిణిగా 100% నిర్వహించేది బాధ్యతను. పురాణ గాథల్లో యుద్ధానికి వెళ్లే పురుషులను ఆశీర్వదించేవారు. గర్భిణిగా ఉన్న ఉత్తర తన భర్త అభిమన్యుడు తప్పనిసరి యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు వీర తిలకం దిద్ది పంపుతుంది. పల్నాటి యుద్ధానికి వీర తిలకం దిద్ది పంపిన బాలచంద్రుని భార్య మాంచాల, తల్లి ఐతాంబ స్త్రీ జాతికి మాణిక్యాలు. నేడు స్త్రీలు బయటకు వచ్చి పురుషులతో పోటీగా చదువుతూ ఉద్యోగాలు చేస్తూ తమ ప్రజ్ఞను నిరూపించుకుంటూ పూర్తి ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్న గృహలక్ష్మిగా తమ బాధ్యతలను మాత్రం నిర్వహిస్తున్నారు. ఆధునిక కాలంలో స్త్రీ అబల కాదు సబల, అంటే పురుషుడితో సమాన స్థాయికి చేరుకోగలదు అని నిరూపించుకుంటున్నారు. ఉద్యోగాల వల్ల ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటున్న స్త్రీ సాధికారత వల్ల గృహిణి పాత్ర నిర్వహించడం కష్టతరమైపోయి పిల్లలకు తల్లి శిక్షణ కొరవడిందని చెప్పవచ్చు. స్వామివారు కూడా ఈ విషయంలో అదే చెప్పారు. చదువుకున్న మహిళలంతా ఉద్యోగాలకు పోతే ఇంటి పనులు, తల్లి బాధ్యత ఎవరు నిర్వహిస్తారు అని. దాన్ని గుర్తుంచుకొని గృహిణులు ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు కూడా మరి ఆ బాధ్యతను మర్చిపోకుండా దానికి కొరత రాకుండా చెయ్యాలని స్వామివారి యొక్క భావన. ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంలో బాలికలకు ధైర్య సాహసాలను, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందివ్వడం జరుగుతుంది. పురుషులతో పోల్చినట్లయితే మహిళలు ఆచి తూచి అడుగు వేస్తారు. విధి నిర్వహణలో అత్యంత అప్రమత్తంగా ఉంటారు. దీర్ఘకాలిక ప్రయోజనాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తారు. ఏకాభిప్రాయ సాధకులుగా, అందరినీ సమాధానపరచగలిగే వారధులుగా మహిళలది ప్రత్యేక శైలి. అది వారికి జన్మతః వచ్చిన లక్షణం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న నిర్వహించుకుంటాం. ఇలాగా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజుని ఎందుకు కేటాయించారు అంటే, ఎంతో పోరాటం చేసి సాధించిన హక్కులను ఒక రోజున తమ శ్రమకు గుర్తింపుగా జరుపుకోవడం కోసం మాత్రమే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక కార్మిక ఉద్యమం నుండి పుట్టుకొచ్చింది. ఎంతో మంది మహిళలు తమ హక్కుల కోసం పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా ప్రభావవంతంగా నిలిచినటువంటి 100 మంది మహిళల జాబితాను BBC ఇటీవల విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మహిళలు ఇతరుల ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను పణం పెట్టారు. అయితే స్త్రీ శక్తిని ప్రతి ఇంట అత్తాకోడళ్ల రూపంలో చాలా మంది కూలి యుద్ధం దృశ్యాలు చూస్తూనే ఉంటారు. అది వేరే విషయం అనుకుంటాం. నిజానికి స్త్రీ శక్తిని దర్శనార్థం వెళ్ళిన మహిళా భక్తులే ప్రశాంతి నిలయంలో పర్మనెంట్ సేవాదళ ధాటికి అదిరిపోయి స్వామినే భయపెడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. లక్ష్మీ సరస్వతులకే పడదు కదా, ఒకరున్న చోట ఇంకొకరుండను అంతగా ఇష్టపడరు. తగాదాలకు జడిసి శివుడు దేహంలో సగభాగాన్ని పార్వతికిస్తే విష్ణువు హృదయంలోనూ బ్రహ్మ నాలుక మీద దాచుకున్నారట. స్త్రీ శక్తికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. ఇలాంటి
ఇంటికి ఇల్లాలు, ఇల్లాలి చదువు ఇంటికే వెలుగు అనే మాట మనం విన్నాము. ఈనాడు నిజమవుతున్నది కూడా. గృహిణులుగా ఉండే స్త్రీలు ఖాళీ సమయంలో చేతి వృత్తులు, కుట్లు నేర్చుకుని ఉపాధి కోసం కాకపోయినా ఆపద వస్తే అవే ఆధారం అవుతాయని నేర్చుకుని కొనసాగించడం మనకు తెలుసు. ఇంటిలో స్త్రీ బాధ్యతగా ఉంటే ఆ ఇల్లు ధాన్యాగారము, ధనాగారము అవుతుంది. అందుకే సత్యసాయి సంస్థల్లో పేదలైన గృహిణులకు చేతి వృత్తులను నేర్పే ఒక సేవను చేపట్టడం జరిగింది. మన సత్యసాయి సంస్థలో బాల వికాస్లో అత్యధికంగా మహిళలే బాల వికాస్ గురువులుగా ఉండి మానవతా విలువలను బిడ్డలకు నేర్పించడం, ఆచరిస్తూ నేర్పించడం మనకు తెలుసు. ఉద్యోగం, వ్యాపారం చేసే గృహిణి వారి వృత్తుల్లో అపర ఖాళీలుగా ధైర్యంతో, సాహసంతో, సహనంతో ఏ పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తిని గుండెల్లో నింపుకొని సమాజం ముందు దృఢంగా నిలబడుతున్నారు. విలువలతో కూడిన నడవడిక సంస్థకు, కుటుంబానికి, దేశానికి గౌరవాన్ని తెస్తాయి. స్త్రీ, అమ్మ పాత్ర చాలా గొప్పది. అమ్మ కుటుంబంలో అత్యుత్తమ పాత్ర. అందరికీ ఒక బంధంగా కలిపి ఉంచుతుంది. పిల్లలు అందరికంటే ఎక్కువగా దగ్గరయ్యేది తల్లికే. ఏ విషయమైనా తల్లికే చెప్పుకుంటారు. కష్టమైనా, సుఖమైనా, సంతోషమైనా. చిన్నప్పటి నుంచి అమ్మ పిల్లలను పెంచే విధానమే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై గొప్ప వ్యక్తిత్వాన్ని అలవరుచుకోవటానికి సహకరిస్తుంది. పిల్లల పెంపకంలో అమ్మది అత్యుత్తమమైన అమూల్యమైనటువంటి పాత్ర. ఆడపిల్ల పెంపకంలో బయట ప్రపంచాన్ని ఎలా ఎదుర్కోవాలి, ధైర్యంగా, ఆత్మాభిమానంతో, సఖ్యతగా ఉండడం నేర్పాలి. మగపిల్లలకు ఇంటిలో, బయట స్త్రీలతో ఎలా ప్రవర్తించాలి, ఎంత మర్యాదగా వ్యవహరించాలి, స్త్రీని వేరే దృష్టితో చూడకూడదు అనే ఆలోచన లేకుండా తల్లులు పెంచాలి. సమాజంలో పౌరులుగా, సమాజ అభివృద్ధిలో భాగంగా ఉండాలి అనే ఆలోచనతో పెంచాలి. రేపటి పౌరుల్లాగా, ఉత్తమ పౌరుల్లాగా పెంచాలి. స్త్రీ అయినా అమ్మ కుటుంబంలో ఒక పవర్ గ్రిడ్ లాగా ఉండాలి. అందరిలో ఉత్సాహాన్ని, వెలుగును పెంచే విధంగా ఉంటుంది తల్లి. నువ్వు ఒకరిని పుట్టించగలవు, ఒకరిని తీర్చిదిద్దగలవు, నీలో శక్తిని ఎందరికైనా పంచగలవు, అందరికీ నీవే దిక్సూచి, మార్గదర్శిగా నిలబడగలవు అని ప్రతి స్త్రీమూర్తి భావించాలి, విశ్వసించాలి, ఆచరించాలి కూడా. తల్లి తప్పు చేసినట్లయితే అది ఆ బిడ్డ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. మనకు తెలుసు, స్వామివారు కూడా ఒకసారి ఈ కథ చెప్పారు. ఒక తల్లి బిడ్డను భుజం మీద ఎక్కించుకొని వెళుతూ ఉంటే వాళ్ళ పక్కన పండ్లు అమ్ముకునే ఆమె తట్టలో పండ్లు పెట్టుకొని పోతూ ఉంటే వీడు దాంట్లో నుంచి ఒక పండు తీసుకొని తింటాడు. తల్లి గమనిస్తుంది, తప్పురా, అలా తీసుకోకూడదు అని చెప్పకుండా, అరే భలే చాకచక్యంగా తీసుకున్నావే, భలే చేశావే అని పొగిడేసరికి వాడు, ఓహో ఇది నేను ఇలా చేయడం మా అమ్మ సంతోషం పడుతున్నది, నేను ఇలాగ చేయవచ్చు అని అలా దొంగతనాలు నేర్చుకొని భయంకరమైన దొంగై చిట్ట చివరకు హంతకుడై మరణ శిక్ష విధించబడినప్పుడు తల్లిని పిలుస్తాడు. ఆమెను దగ్గరకు రమ్మని జైల్లో ఉన్న ఆ పిల్లవాడు ఆ చువ్వల్లో నుంచి తల్లి గొంతు పట్టుకొని పిసికి చంపడానికి ప్రయత్నిస్తాడు. పోలీసులు వచ్చి బయటకు తీసి, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, తల్లిని చంపొచ్చా అంటే అప్పుడు అంటాడు, చిన్నతనంలోనే నాకు గాని మా అమ్మ దొంగతనం చేయడం తప్పు అని ఉంటే ఈనాడు నేను ఈ రకంగా మరణించేవాడిని కాదు. నేను దొంగను కావడానికి, హంతకుడిని కావడానికి నా తల్లే కారణము అని స్వామివారు ఒకసారి కథ చెప్పి జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని చిన్న చిన్న తప్పులని చిన్నతనంలోనే చేయకుండా వారిని అదుపులో ఉంచుకోవాలి అని చెప్తారు. మోహన్ దాస్ చిన్న అసత్యం చెప్పినప్పుడు తల్లి చెంప పగలగొట్టి, చి అసత్యవాది నా కుమారుడైనందుకు నేను సిగ్గుపడుతున్నాను అని దండించిన క్షణం నుంచి అతడు అసత్యం మానేసి సత్యవాదిగా మారి మహాత్ముడుగా, జాతి పితగా మారుతాడు. అది ఆ తల్లి చేసినటువంటి చిన్న పనిష్మెంట్ వల్ల అతన్ని గాంధీజీ అని ప్రపంచమంతా కొనియాడే విధంగా అతను తయారైనాడు. సమాజంలో స్త్రీ పోషించవలసినటువంటి పాత్ర ఏంటంటే, స్త్రీకి స్వతహాగా
సహనం, కరుణ, దయ, ప్రేమ మెండుగా ఉంటాయి. అవసరాన్ని, అవకాశాన్ని బట్టి కొందరినైనా ఆర్థికంగా ఆదుకోవడం, మంచి విషయాలు బోధించడం, జ్ఞానాన్ని పెంచడం, నలుగురికి పంచడం, నలుగురితో స్నేహంగా మెలగడం, చుట్టూ ఉన్న వారితో సఖ్యతగా వారి బాగోగులు చూడడం, ఇలాంటివన్నీ స్త్రీలు చేయవలసిన పనులు అని స్వామివారు హెచ్చరించారు. చట్టసభలో సైతం స్త్రీ శక్తి నిరూపిస్తూనే ఉంది. స్త్రీ తన సహజమైన గుణాలు ప్రేమ, వాత్సల్యం, నిస్వార్థం, సహనం, కార్యనిర్వహణ, చిత్తశుద్ధి, క్రమశిక్షణ ఇవన్నీ కూడా వదిలిపెట్టకుండా తన సత్తా చాటుకుంటూ సమాజాన్ని ఉద్ధరించవలసినటువంటి అవసరం ఉంది. స్త్రీల వల్ల రాజ్యాలు కూలిపోయాయి కూడా. కైకమ్మ కోరికతో రాజు కావాల్సిన రాముడు అడవుల పాలయ్యాడు. అది ఎందుకు అనేది అంతరార్థం, అది వేరే విషయం. స్త్రీలు రాజ్యాలు ఏలారు, నిలిపారు, కూల్చారు కూడా. స్త్రీలకు ఉన్న గొప్ప శక్తి వారు అనుకున్నది జరిగేలాగా చేయడం. అటువంటి గొప్ప శక్తివంతులు దేశాభివృద్ధికి, సేవాభావనకు బాధ్యత వహిస్తుండటం ముదావహం. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ప్రత్యక్షం అవుతారు అనే మాట మనం వినే ఉన్నాం కదా. స్త్రీ శక్తి మహోన్నతమైనటువంటి శక్తి. సమాజాన్ని, యువతను మేల్కొల్పే శక్తి స్త్రీలో ఉంది. అమ్మతనాన్ని నింపుకొని ఆదర్శంగా అందరి ముందు నిలిచి కలలను సాకారం చేసుకొని స్త్రీ కృషి చేస్తూనే ఉంది. త్రిగుణాత్మక శక్తి స్త్రీ శక్తి. స్త్రీ శక్తి లేనిదే హరిహర బ్రహ్మాదులు కూడా ఏమి చేయలేరు. సృష్టికి మూలమైన పరాశక్తే ముగ్గురమ్మలుగా మారి త్రిమూర్తులకు శక్తిని ఇచ్చింది. బ్రహ్మ సృష్టి చేయడానికి శక్తి అవసరం. అవిద్య నుంచి విద్యా స్వరూపాన్ని ఇవ్వటానికి బ్రహ్మకు సరస్వతి సహకరిస్తుంది. స్థితి కల్పించే విష్ణువుకు సంపదగా లక్ష్మీదేవి సహకరిస్తుంది. సంహారం అంటే చంపడం కాదు, దుష్ట గుణ సంహారం అని అర్థం. ప్రపంచాన్నంతా దగ్గరికి తీసుకొని రుద్రుడికి పార్వతీదేవి శక్తి స్వరూపిణిగా తోడ్పడుతుంది. భగవంతుడు ఒక అవతారాన్ని దాల్చి భూమి మీద అడుగు పెట్టినప్పుడు శక్తి స్వరూపం కూడా ఆయన వెంట కదలి వస్తుందట. మన స్వామి శివశక్తి స్వరూపులు కదా. ఇంకా చెప్పాలంటే ఆ శక్తి లేనిదే పూర్ణత్వం ఉండదు. ఆమె పక్కన ఉంటేనే అవతార ప్రయోజనం పూర్తి అవుతుంది. సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు ఇలా శక్తితో కూడి భగవంతుడు భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆమె శక్తి మాత్రమే కాదు, దయాశీలి, అపార కారుణ్యమూర్తి. లక్ష్మీదేవి విష్ణుమూర్తి గుండెలో స్థానం ఎందుకు అడిగిందో తెలుసా? భక్తులు చేసే కర్మలకు ఫలితాన్ని ఇచ్చేప్పుడు తన భర్త హృదయంతో ఆలోచించి బిడ్డల తప్పులను మన్నించి ఉద్ధరించమని ఎప్పటికప్పుడు గుర్తు చేసేందుకట. శకుంతల తనను గోప్యంగా వివాహమాడి నీవెవరో నాకు తెలియదు అన్న దుష్యంతుడిని అబద్ధాల కోరు అని విమర్శించిందే కాని తనని ఏలుకోమని లేకపోతే అనాథనైపోతానని సాగిలపడలేదు. భారతీయ స్త్రీ గొప్పదనాన్ని, ఆత్మ గౌరవాన్ని లోకానికి సాటి చెప్పింది ఆమె. రాముడితో పాటు లక్ష్మణుడు అడవికి వెళ్తానంటే సుమిత్ర మనస్ఫూర్తిగా అంగీకరించింది. కైకేయి తన కొడుకు భరతుడు పట్టాభిషిక్తుడు కావటానికి రాముణ్ణి అడవికి పంపితే సుమిత్ర లక్ష్మణుణ్ణి రాముడి వెంట నడవమని చెప్పి త్యాగశీలతకు ఉదాహరణగా నిలిచిందారు. స్వామివారు చాలా సార్లు ఊర్మిళ గురించి సుమిత్ర గురించి చెప్తూ ఉండేవారు. భర్త అడవులకు వెళ్తానన్నప్పుడు భార్య ఊర్మిళ కొంచెమైనా బాధపడకుండా ఒక కోరిక కోరింది. ఈ 14 సంవత్సరాలు నన్ను మనసులో స్మరించవద్దు, రాముని సేవ చేసుకో అని కోరుతుంది. ఎంత గొప్ప ఆదర్శ మహిళ అండి. అందుకే రామాయణంలో సుమిత్ర, ఊర్మిళ పాత్రలు వంటి పాత్రలు లేవని స్వామివారు చాలా సార్లు వారిని గురించి ఉదహరించారు. తెల్లవారితే నీ భర్త మరణిస్తాడని విన్న మహా ఇల్లాలు సుమతి తన పాతివ్రత్య మహిమతో సూర్యోదయాన్ని శాసించి నిలిపివేస్తుంది. మహాభారతంలో గాంధారి సంతానాపేక్షతో చిన్నతనంలోని శివుణ్ణి గురించి తపస్సు చేసి ఎక్కువ మంది పిల్లలకు తల్లి కావాలి అనే వరాన్ని కోరుకుందట.
కురువంశాన్ని నిలబెట్టే ఉద్దేశంతో భీష్ముడు గాంధారిని ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేయాలనుకుంటాడు. అదే విషయం గాంధారి పెద్దల దగ్గర ప్రస్తావిస్తాడు. ఆమె ఎంతో ఔదార్యంతో తన వల్ల కురువంశం నిలబడితే అంధుడైన వాడు బిడ్డలను పొందానని సంతోషిస్తే అంతకంటే జన్మకు సార్థకత మరేముంది అని గుడ్డివాడైన ధృతరాష్ట్రుడితో వివాహానికి అంగీకరిస్తుంది. భర్త చూడలేని ప్రపంచం తనకు అవసరం లేదని కళ్ళకు వస్త్రం కట్టు. ధృతరాష్ట్రుడు పుత్ర వాత్సల్యంతో ధర్మం తప్పి రాజ్యాన్ని తన కొడుకులకు ఇవ్వాలని భర్త అనుకున్నప్పుడు గాంధారి తిరస్కరించింది కానీ వ్యతిరేకించి ఆపలేకపోయింది. అదే అశక్తత. అందువల్లే అధర్మ వర్తనులైన కుమారులందరినీ కోల్పోయింది. కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లే ముందు దుర్యోధనుడు తల్లికి నమస్కరించి దీవించమనగా ఆ పుణ్యమూర్తి ఏమందో తెలుసా? ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది. నీవు ధర్మాన్ని పాటిస్తే నీకు విజయం కలుగుతుంది అని చెప్తుంది. పరోక్షంగా అతడి అపజయాన్ని సూచిస్తుంది, కానీ పాపం ఆపలేకపోతుంది. కుంతీదేవి జీవితాన్ని పరికించినట్లయితే ఆమె పడిన కష్ట నష్టాలు, వాటిని ఓర్పుతో ఆమె అనుభవించిన తీరు, ఈ లక్షణాలన్నీ భారతీయ స్త్రీలకు పుట్టుకతో సంక్రమించాయా అనిపిస్తుంది. ఇందరు పతివ్రతలను కలిగి ఉండటం మన జాతి గొప్పతనం. అలాంటి మహిళలకు వారసులైన స్త్రీమూర్తులను సదా గౌరవించడం భారతీయుల బాధ్యత. ప్రకృతి మాతలోని దైవత్వాన్ని స్త్రీలో చూడగలిగినప్పుడు దేవతలు హర్షిస్తారు. మహిళలను గౌరవించే మానవ జాతికి శ్రీరామ రక్ష స్వామివారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా స్వామి నవంబర్ 19వ తేదీని మహిళా దినోత్సవంగా ప్రకటించారు. అంటే స్వామి స్త్రీల వలన అభివృద్ధి కావలసిన రంగాలు అనేకాలు ఉన్నాయి, స్త్రీలను గౌరవించాలి, స్త్రీలను ఉత్సాహపరచాలి అని సూచించారన్నమాట. ఒక గృహానికి, సమాజానికి మంచి చెడ్డలు, పేరు ప్రతిష్టలు స్త్రీల వల్లనే వస్తాయని మనకు తెలుసు. స్త్రీలు లోకాన్ని అభివృద్ధిలోకి తెచ్చి సద్గుణాలను పెంచి మానవ జాతికి పవిత్రమైనటువంటి యువతను అందించేదానికి స్త్రీలు కంకణం కట్టుకున్నారు. స్వామివారు చెప్తారు, ఎక్కడైతే మహిళ తల్లి పవిత్ర హృదయంతో భారతీయ సంస్కృతిని బిడ్డలకు నేర్పుతుందో ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది అని. విక్టోరియా మహారాణి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏలింది. స్త్రీలు పురాణాల్లో, పూర్వగాథల్లో గృహ దేవతలుగా స్తుతింపబడ్డారు. నీతికి మార్గదర్శకులుగా, భర్తకు సహధర్మచారణులుగా, గృహాన్ని దేదీప్యమానంగా వెలిగించే జ్యోతి అని గౌరవింపబడ్డారు. భారతదేశంలో మాతృమూర్తులు తమ పిల్లలను సత్య, ధర్మ, శాంతి, ప్రేమలతోటి, సోదర ప్రేమ, భూత దయ, అహింస మొదలైనటువంటి అమూల్యమైనటువంటి విలువలను నేర్పిస్తూ పెంచారు. స్త్రీ శక్తికి ఉదాహరణ పరస్త్రీ వ్యామోహంతో దొంగతనంగా మారువేషంలో సీతమ్మను తెచ్చి తన అశోకవనంలో పెట్టుకున్న రావణుడు ఆమెను బాధించిన పనికి సర్వనాశనమయ్యాడు. సీతమ్మ బాధకు పతనమైపోయాడు. ఏ దేవుడు సంహరించలేని మహిషాసుర మర్దని కాళికామాత రూపంలో సంహరించింది. అంటే స్త్రీ హృదయంలో ఏర్పడిన బాధ, క్రోధం దేన్నైనా నాశనం చెయ్యగలవు అని నిరూపించారు. ద్రౌపదిని అవమానపరిచిన కౌరవులు ఆ స్త్రీ హృదయంలో రగిలించిన వేదనకు వంశ నాశనం అయిపోయారు. కనుక స్త్రీ హృదయం, స్త్రీ యొక్క తలంపులు, స్త్రీ యొక్క పవిత్రత, స్త్రీ యొక్క మనోభావాలు దేన్నైనా మార్చగలవు, ఏమార్చగలవు కూడా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 నాడు వారి రంగాలలో చరిత్రను లిఖించిన 8 మంది భారతీయ మహిళలను గురించి ఒక్కసారి చెప్పుకుందాం. అవని లేఖ అనే ఆమె పారా ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని పొందింది. ఈమె జైపూర్కు చెందినటువంటి 11వ ఏట ఘోరమైన ప్రమాదానికి గురవుతుంది. అప్పటి నుంచి వీల్ చైర్ లో మాత్రమే ఉంటూ అనేక సవాళ్లను ఎదుర్కొని పట్టుదలతో ఎయిర్ రైఫిల్స్ లో 2015
మంచి శిక్షణ తీసుకొని 2020న పారా ఒలింపిక్స్ లో పాల్గొన్న 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుందంటే ఏ విధమైనటువంటి అవకరాలు మానసికమైనటువంటి బలాన్ని తగ్గించలేవు. మానసికమైనటువంటి స్థిరత్వం ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని ఈమె నిరూపించింది. పివి సింధు గురించి చెప్పక్కర్లేదు, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్. ఇంకా అరుణిమా సిన్హా, ఈమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. అయితే చాలా మంది ఎవరెస్ట్ ఎక్కారు కదా, ప్రత్యేకంగా ఈవిడ్ని గురించి చెప్పుకోవడం దేనికి అంటే, ఆమె చిన్నదిగా ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళేటటువంటి రైల్లో నుంచి కొందరు దుర్మార్గులు తోసేస్తారు. అప్పుడు ఆమె కాలు విరిగిపోతుంది. అయినా కూడా ఆమె తనలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా 2019లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి దివ్యాంగురాలిగా చరిత్రలో నిలిచిపోయిందనమాట. ఇంకా గీతా గోపీనాథ్, ఈమె 2018లో ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ చీఫ్ ఎకనామిస్ట్ గా గుర్తింపు పొందినటువంటిది. హార్వర్డ్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో అమర్త్య సేన్ తర్వాత ఈమె సభ్యత్వం పొంది. అవని చతుర్వేది, ఈమె మిగ్ 2018లో మొదటి భారతీయ పైలట్ గా పేరు తెచ్చుకున్నది. ఈమె అతి వేగంగా విమానాన్ని నడపడం, ల్యాండింగ్ చేయడంలో ఈమె గుర్తింపు పొందింది. అరుణారెడ్డి జిమ్నాస్టిక్ లో ప్రపంచ కప్ లో పతకం సాధించుకుంది. ఇందు మల్హోత్రా 1988లో సుప్రీం కోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్ గా ఈమె సుప్రీం కోర్టుకు ఎదిగినటువంటి తొలి మహిళ. సీమారావు కమాండో శిక్షణలో ఈమె క్వార్టర్ యుద్ధంలో 1500 మంది సైనికులు శిక్షణ ఇచ్చింది. ఈమె వృత్తిరీత్యా వైద్యురాలు. వీరంతా ఒక ఎత్తైతే, మన సత్యసాయి భగవాను మాతృమూర్తి అయిన ఈశ్వరమ్మ దైవానికి జన్మనిచ్చిన అతి సాధారణ మహిళగా ఉంది. 9 నెలలు తాను మోసి కన్న బిడ్డ భగవంతుడు అని తెలిసినా కూడా 3 కోర్కెలు ఆమె కోరుతుంది. ఆ చిన్న పుట్టపర్తిగా మారిన గొల్లపల్లెను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తేవడానికి తన వంతు కృషి చేస్తున్నటువంటి మహోన్నత స్త్రీ మూర్తి. త్రాగునీరు, చిన్న పాఠశాల, ఒక హాస్పిటల్ మాత్రమే కోరింది. సత్యసాయి భగవాను సత్యసాయి సుజల మంచినీటి పథకాన్ని, సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సృష్టించను కర్తగా నిలిచిన స్త్రీమూర్తి ఈమె. తన ఇంటి చుట్టూ ఉన్న బాలబాలికలను దగ్గరకు చేర్చుకుని పురాణ గాథలు, పాటలు, చిన్న చిన్న ఆటలు నేర్పి మొట్టమొదటి బాల వికాస్ గురువు ఈశ్వరమ్మ తల్లి. ఆమె చిట్ట చివరిగా స్వామిని పిలుస్తూ వారి చేతిలో తులసి తీర్థాన్ని నోట్లో పోయించుకొని చాలా సులువుగా శరీరాన్ని వదిలేసి అమరలోకానికి వెళ్తుంది. ఆమె దేహాన్ని వదిలిన రోజున మనం బాల వికాస్ దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఆమె యొక్క గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకోవడం అన్నమాట. స్వామివారు ఎంతో దయతోటి నవంబర్ 19వ తేదీని తమ పుట్టు పండుగ వారోత్సవాలను మహిళా దినోత్సవంతో ప్రారంభింపజేసి మహిళలకు గొప్ప గుర్తింపును, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నారు కదా. అయితే ఒక్క విషయం మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పురుషుల సహకారంతోనే, వాళ్ళ ప్రోత్సాహంతోనే మహిళా పురోగమనం సాగుతున్నదని మర్చిపోకూడదు. సత్యసాయి సంస్థల్లో అంతా కలిసి మెలిసి పరస్పర సహకారంతో సమాజ సేవ చేసుకుంటూ మన జీవితాలను సాయి మార్గంలో ధన్యపరుచుకుంటున్నాం. బాల వికాస్ గురువులుగా ఆధ్యాత్మిక విభాగంలోను, సేవా విభాగంలోను మహిళలు ప్రథమ స్థానంలోకి వచ్చారంటే అదంతా పురుషుల సహకారంతోని, స్వామివారి ఆశీర్వచనంతోని. ఇంతవరకు అదృశ్య రూపంలో ఉండి అదృశ్య శ్రోతలందరికీ ఓపికగా ఈ మాత్రం నేను ఏదో అప్పటికప్పుడు గబగబా చెప్పాలనుకున్న అంశాన్ని మీరందరూ విన్నందుకు స్వామి ఆశీస్సులు నిండుగా దండిగా మీకు వర్షించాలని కోరుకుంటూ, మరి లక్ష్మి మన అందరూ గురువు గారు అని పిలుస్తారు. మరి నేను నాకంటే చిన్నవారు కనుక నేను బిడ్డగా వారికి భగవంతుడి యొక్క ఆశీర్వాదం వర్షించాలని నీ బిడ్డనే అమ్మా నేను.
మా అమ్మగారు. అవును. సాయిరాం బంగారు కొండ. అద్భుతం, 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 సాయిరాం అద్భుతం. నాన్న. ఆ, అద్భుతం.